బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమె పిటిషన్పై విచారించిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఇక కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి, ఈడీ తరఫున ఏఎస్జీ వాదనలు వినిపించారు. ఇక ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఇక బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధానమైన కారణాలు చెప్పింది. సిబిఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది. ఇక నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. మహిళగా కూడా పరిగణించాల్సిన ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. ఇక కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది మార్చి 15న అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లో ప్రకటించారు. ఇక అరెస్టు వారెంట్తో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు నిర్వహించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాంగ్మూలం నమోదు చేశారు. ఇక కవిత నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కవితను తీహార్ జైలుకు తరలించారు.
కవితకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు 10 లక్షల విలువైన 2 షూరిటీలు సమర్పించాలని సుప్రీం ఆదేశించింది. ఇక సాక్షులను ప్రభావితం చేయొద్దని, కవిత పాస్పోర్ట్ను అప్పగించాలని సూచించింది. ఇక సిబిఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసింది కాబట్టి నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని సుప్రీం అభిప్రాయం వ్యక్తం చేసింది. అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నాం, మహిళకు ఉండే హక్కులను కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని ద్విసభ్య ధర్మాసనం వెల్లడించింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో నిందితురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమె పిటిషన్పై విచారించిన బెయిల్ పిటిషన్పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. ఇక కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి, ఈడీ తరఫున ఏఎస్జీ వాదనను వినిపించారు. ఇక ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఈడీ సిబిఐ కేసులో బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధానమైన కారణాలు చెప్పింది. సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది. నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇక మహిళగా కూడా పరిగణించాల్సిన ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.